వెల్కమ్ టు వార్త. నేను దేవా. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది మొదటగా భాగ్యనగరంలో ఉన్నటువంటి ధూల్పేట అనే చెప్పాలి. రకరకాలుగా ఎంతో ఎత్తులు కలిగినటువంటి బడా గణేషులను తయారు చేస్తున్న ప్రాంతం ధూల్పేట అనే చెప్పాలి. ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నటువంటి ధ్రువ్ సింగ్ కళాకార్ ఆధ్వర్యంలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు 10-11 ఫీట్ల దగ్గర నుంచి సుమారు 22 ఫీట్ల వరకు కూడా బడా గణేషులను తయారు చేస్తున్న పరిస్థితి. అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ ధూల్పేట ప్రాంతంలో ధ్రువ్ సింగ్ కళాకారుకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. అదేవిధంగా అంటే హైదరాబాద్లోనే కాకుండా ఇటువైపు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ గణేషులను విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, దాదాపు 18 అడుగులను ఉన్నటువంటి బడా గణేష్ రూపుదిద్దుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ పూర్తి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కనుక ఈ యొక్క బడా గణేష్ విగ్రహాల తయారీ అయితే కొనసాగుతుందనే చెప్పాలి. సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బడా గణేషులు అంటే తనకు తానే మించి తయారవుతున్న పరిస్థితి గణేషులు అని చెప్పాలి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ధూల్పేటలో ఉన్నటువంటి ధ్రువ్ సింగ్ కళాకార్ ఆధ్వర్యంలో గణేషులను రూపుదిద్దుతున్నారు. అంటే ఇక్కడ సుమారు 11 అడుగుల దగ్గర నుంచి 22 అడుగుల వరకు కూడా ఈ యొక్క ధ్రువ్ సింగ్ కళాకారులు అయితే కనుక విగ్రహాల రూపకల్పన జరుగుతుందనే చెప్పాలి. అదేవిధంగా అంటే చిన్న విగ్రహాల దగ్గర నుంచి దాదాపు 12-13 అడుగుల విగ్రహాల దగ్గర నుంచి కూడా చూసుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసుకున్నటువంటి విగ్రహం ఎత్తు అయితే కనుక సుమారు 12-13 అడుగులు ఎత్తుందని చెప్పాలి. అంటే చాలా అంటే అటువైపు వచ్చేటటువంటి విక్రయదారులను దృష్టిలో ఉంచుకొని మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని ఈ యొక్క విగ్రహాల తయారీ రూపకల్పన అయితే జరుగుతుందని చెప్పాలి. అదేవిధంగా మనం ఇటు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఈ కనిపిస్తున్న విగ్రహం యొక్క ఎత్తు సుమారు 18 అడుగులనే చెప్పాలి. అంటే దాదాపు నెల రోజుల ముందే విగ్రహాల తయారీ అంటే ఆల్మోస్ట్ పూర్తవుతుందనే చెప్పాలి. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ధ్రువ్ సింగ్ కళాకార్ యొక్క ఆధ్వర్యంలో విగ్రహాల రూపకల్పన అంటే వివిధ రకాలలో వివిధ రూపాలలో బడా గణేష్ యొక్క రూపకల్పన అయితే జరిగిందనే చెప్పాలి. అదేవిధంగా అంటే విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, 18 అడుగుల గణేషులను అయితే కనుక ఇక్కడ సుమారు 8-10 విగ్రహాల వరకు ఉన్నాయి. అదేవిధంగా 22 అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయనే చెప్పాలి. మొత్తం మీద కనుక అంటే ఈ ధ్రువ్ సింగ్ కళాకార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ రూపాలలో బడా గణేషుల యొక్క రూపకల్పన జరుగుతుందని చెప్పాలి. అన్ని విగ్రహాలు కూడా కూర్చున్న పొజిషన్స్లోనే ఈ యొక్క రూపకల్పన కొనసాగుతుంది. అంటే సుమారు వినాయక చవితికి నెల రోజులు ఉండడంతో ఆల్మోస్ట్ పూర్తి కావస్తుంది. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ సుమారు 20 అడుగుల మేర బడా గణేష్ల యొక్క రూపకల్పన జరిగింది. అదేవిధంగా అంటే ధ్రువ్ సింగ్ కళాకార్ ధూల్పేట అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది విగ్రహాల తయారీ అని చెప్పాలి. 1 అడుగు 2 అడుగుల విగ్రహాల దగ్గర నుంచి సుమారు 30 అడుగులు 25 అడుగుల విగ్రహాల తయారీ వరకు కూడా కొనసాగుతుందని చెప్పాలి. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి బాలాపూర్ గణేష్ కూడా ఇప్పుడు ధూల్పేట ప్రాంతంలోనే రూపకల్పన జరుగుతుంది. అదేవిధంగా అంటే ప్రస్తుతం మనం ధ్రువ్ సింగ్ కళాకారు నేతృత్వంలో అంటే విగ్రహాల తయారీ రూపకల్పన ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. అంటే ఫైనల్ స్టేజ్ అంటే పెయింటింగ్స్ వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, అంటే కొన్ని విగ్రహాలు ఇంకా రూపకల్పన జరుగుతున్నాయి, ఇంకా వాటికి పెయింటింగ్ వర్క్స్ కానీ లేదా అంటే వాటిని పేపర్ కొట్టడం కానీ ఇవన్నీ కొనసాగుతున్నాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఈ యొక్క గణేష్ల యొక్క విగ్రహాల తయారీ అయితే పూర్తి కావస్తుంది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ధూల్పేటలో ఉన్నటువంటి ధ్రువ్ సింగ్ కళాకార్ నేతృత్వంలో 11 అడుగుల దగ్గర నుంచి సుమారు 22 అడుగుల భారీ గణనాథులను అయితే కనుక ధ్రువ్ సింగ్ కళాకార్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణలోనే అంటే హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి ఈ యొక్క విగ్రహాలను అయితే కనుక అటు విక్రయదారులు కొనుక్కొని వెళ్తారని ఇప్పటికే నిర్వాహకులు అయితే చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ రూపాలలో వివిధ ఎత్తులలో గణనాథులు అయితే కనుక అటువైపు ధ్రువ్ సింగ్ కళాకార్ నేతృత్వంలో అంటే సిబ్బంది కళాకారులు అయితే కనుక ఆల్మోస్ట్ పూర్తి కావచ్చినాయి. ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి ఉన్న నేపథ్యంలో అనుకున్న సమయానికే ధ్రువ్ సింగ్ కళాకార్ నేతృత్వంలో 11 అడుగుల నుంచి సుమారు 22 అడుగుల వరకు కూడా బడా గణేషులు కనుక వివిధ రూపాలలో అటువైపు భక్తులను ఆకట్టుకునే విధంగా తమ దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో పూర్తి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి మరి ఈ యొక్క బడా గణేషులను అయితే కనుక రూపకల్పన అంటే తీర్చిదిద్దుతున్న పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.